వీడియో స్టార్ట్ అయ్యే ముందు, దిస్ ఈస్ జస్ట్ కామిక్ రివ్యూ, నాట్ టు హర్ట్ ఎనీవన్స్ ఫీలింగ్ అండ్ నాట్ టు హర్ట్ మూవీ లవర్స్ ఫీలింగ్. సో జస్ట్ నేను కూడా ఒక మూవీ లవర్ని. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఎ కామిక్ రివ్యూస్ గోయింగ్ ఆన్. సో జస్ట్ ఒక ట్రోల్ లాంటిది అంతే, హెల్తీ ట్రోల్. సో దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో కాబట్టి ఎడిటింగ్ బాగోకపోవచ్చు, నేను చెప్పే పద్ధతి బాగోకపోవచ్చు, కానీ మంచి పేజ్ని ఫాలో కొట్టి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐ ట్రై టు ఇంప్రూవ్ అండ్ మంచి కంటెంట్ ఇవ్వడానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులు. ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ మూవీ ఎలా ఉంది? అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే శ్రీలీల యాక్టింగ్ ఎలా ఉంది? కమింగ్ టు మూవీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వద్దాం. రైటింగ్ అంతగా ఏం లేదు, చాట్‌జీపీటీకి వెళ్ళి వేరే స్క్రిప్ట్లో పాలిటిక్స్ ఇంకా టెర్రరిజం యాడ్ చేసి చేంజెస్ చేసి ఇవ్వమంటే చాట్‌జీపీటీ ఇచ్చేస్తుంది ఆ స్టోరీ, అంతే. మధ్యలో థియరీ అన్నారు, కానీ చాట్‌జీపీటీ వచ్చాక స్టోరీ మారిపోయింది. సో యూ గాట్ ఇట్. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. ఓకే, కమింగ్ టు మ్యూజిక్, యా సాంగ్స్ బాగున్నాయి. బాగున్నాయి, నాట్ బ్యాడ్, కానీ కొంచెం గ్లిమ్స్ ఆఫ్ వింటేజ్ చేసి. కమింగ్ టు బీజిఎం, పవన్ భయ్య చితక్ కొట్టేసిండు, కానీ బేబీ జాన్ ప్లస్ సర్కారుగా కొంచెం మిక్స్ కొడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ యాజ్ యూజువల్ తమన్ బ్యాడ్ ఉంటుంది. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఇప్పుడు చూసామే ఓ 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. కమింగ్ టు రాశికన్నా, ఫస్ట్ హాఫ్లో ఉంటుంది అనుకుంటా, ఉంది యా, సారీ మై బ్యాడ్. ఇంకా పాజిటివ్స్ చెప్పుకోవాలనుకుంటే జస్ట్ ఫ్రీ ఫ్లోయింగ్ పవన్ కళ్యాణ్ ఉంటాడు, విచ్ ఫ్యాన్స్ వాంటెడ్. లైక్ ఫ్రీగా ఫ్లో అవుతుంటుంటాడు, డైలాగ్స్ చెప్తుంటాడు, పంచులు వేస్తుంటాడు, డ్యాన్స్ చేస్తుంటాడు, కామెడీ చేస్తుంటాడు. సో ఫ్యాన్స్ విల్ ఎంజాయ్ ద పవన్ కళ్యాణ్, కానీ మనకి ఏమంత ఎంజాయ్ చేయలేం నార్మల్ ఆడియన్స్. నాకంత ఎక్సైటింగ్ ఏం లేదే, నీకేమనుందిరా? ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెషన్. ఇంకా టు బి ఫ్రాంక్, మొత్తం యాక్టింగ్ డిపార్ట్మెంట్ మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కడే బాగా చేశాడు మిగతా అందరికంటే. వచ్చిన ప్రతివాడు. దాని తర్వాత ఇంకా ఇంకో పాజిటివ్ ఏంటంటే కలర్ గ్రేడింగ్, రెడ్ చిల్లీస్ చేశారనుకుంటా. కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది, స్క్రీన్ మీద కలర్స్ అన్ని బాగా కనిపిస్తాయి. దట్ కలర్ గ్రేడింగ్, క్లారిటీ, కాస్ట్యూమ్ సెట్ అవ్వడం అంతా చాలా బాగుంటుంది. సో చూడ్డానికి బాగుంటుంది బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ కలర్ గ్రేడింగ్. అండ్ మోర్ ఇంకా బాగా ఏం తీయొచ్చు మూవీలో, ఇంకా బాగా ఏం తీయొచ్చు అంటే థియరీ రీమేక్ చేస్తే ఇంకా బాగుండేది యాక్చువల్లీ. సో తీయలేదు కాబట్టి బాగాలేదు. కమింగ్ టు హరీష్ శంకర్కి ఒక పొటెన్షియల్ ఉంది, హీరో క్యారెక్టర్ బాగా రాస్తాడు, కానీ హీరో క్యారెక్టర్ మాత్రమే బాగా రాస్తాడు, స్టోరీ రాడు, అదొకటి. ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన ఎఫర్ట్స్కి హెడ్స్ ఆఫ్. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇలాంటి మూవీని తీయడం ఆయన గట్స్ ఉండాలి, ఎందుకంటే ఇంత వరస్ట్ మూవీ తీయడం ఆయన ఇమేజ్కి ఒక దెబ్బ పడుతుంది. ఐ థింక్ హీల్ బి చూజీ గోయింగ్ ఆన్, ఎందుకంటే ఇది ఎప్పుడూ సెలెక్ట్ చేసుకున్న మూవీ కాబట్టి కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి తీసాడు అనిపించింది. ఓజీతో కొంచెం బెటర్ స్టోరీ సెలెక్షన్. ఐ వోంట్ సే ఓజీ ఇస్ బెస్ట్, బట్ కమింగ్ టు పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇన్ రీసెంట్ డేస్, ఓజీ వాజ్ బెటర్. అండ్ హరిహర వీరమల్లు కంటే మూవీ బాగుంది. హరిహర వీరమల్లు ఎప్పుడు అయిపోతుందో అనిపిస్తుంది, ఇదంతా ఏం కాదు, యా కొంచెం భరించవచ్చు. ఇంకా కమింగ్ టు అదర్ డిపార్ట్మెంట్స్, ఆర్ట్, యా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆనంద్ సాయి గారు, లైక్ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్. ఈ గేవ్ ఇస్ డ్యూటీ, 100% డ్యూటీ. ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ కనిపించదు మనకి, ఎవ్రీథింగ్ సీమ్స్ రియల్ అండ్ న్యాచురల్. దట్స్ ఇట్. అండ్ కమింగ్ టు రేటింగ్, 1.75. అండ్ లైక్ బాటమ్ లైన్ ఆఫ్ ద మూవీ,
వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఇఫ్ యూఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కెన్ స్కిప్ ఇట్. ఐ వోంట్ సే స్కిప్ ఇట్ బికాస్ చూడాలి, ఇలాంటి సినిమాలు చూస్తే మళ్ళీ వాళ్ళు సినిమాలు తీస్తారు. సో ట్రై టు వాచ్ ఇన్ థియేటర్స్.